ఇరాన్ పైన పాకిస్తాన్ దాడి జరిపింది. దీన్ని ప్రతీకార దాడిగా పాకిస్తాన్ పేర్కొంది, రిటాలియేటరీ అటాక్ అని. ఎందుకంటే అంతకుముందు పాకిస్తాన్లోని 2 టార్గెట్ల పైన ఇరాన్ దాడి చేసింది. పాకిస్తాన్ బేస్ చేసుకుని తీవ్రవాద సంస్థలు ఇరాన్లో పైకి వస్తున్నాయంటూ ఆరోపిస్తూ ఇరాన్ ఈ టార్గెట్ చేసింది. అయితే సిమిలర్ ఆరోపణ పాకిస్తాన్ కూడా చేసింది. ఇరాన్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలకు కారణం ఏంటి అనేది నేను వేరే వీడియోలో కూడా మాట్లాడాను. కానీ ఈ ఘర్షణ ఇరాన్ పాకిస్తాన్ల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. భారతదేశ వైఖరేంటి, ప్రపంచ దేశాల వైఖరేంటి? సహజంగానే అమెరికా ఇరాన్ ఖండించింది. ఎందుకంటే ఇరాన్ అమెరికాకు శత్రుదేశము. ఇరాన్ పాకిస్తాన్ పైన ఇరాన్ దాడుల్ని అమెరికా ఖండించింది. కానీ ఇరాన్ పైన పాకిస్తాన్ దాడుల్ని మాత్రం అమెరికా ఖండించలేదు. పైగా అమెరికా అనుమతి తీసుకునే పాకిస్తాన్ దాడి చేసిందని వార్తలు వస్తున్నా కూడా దాన్ని తోసిపుచ్చలేదు అమెరికా. ఎందుకంటే ఈ పాకిస్తాన్ అమెరికాకు మిత్రదేశం, ఇరాన్ శత్రుదేశం కనుక సహజంగానే ఈ దాడులు ప్రతి దాడుల్లో అమెరికా క్లియర్గా ఇరాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా ఉంది. మన దేశానికి అమెరికా మిత్రదేశం, కానీ అమెరికా వైఖరిని మనమేమి ఇక్కడ రిఫ్లెక్ట్ చేయలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఇరాన్ను సమర్థించేలా భారతదేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడాడు. సో భారత ప్రతినిధి ఇరాన్ పాకిస్తాన్ల మధ్య ఇది ద్వైపాక్షిక అంశము, బైలేటరల్ ఇష్యూ అంటూనే ఒక కీలకమైన అబ్జర్వేషన్ భారతదేశం పేర్కొంది. మేము అర్థం చేసుకోగలం, ఆత్మరక్షణ కోసం దేశాలు తీవ్రవాద స్థావరాలపైన దాడులు చేయాల్సి ఉంటుంది. వి అండర్స్టాండ్ ద ప్రియంప్టివ్ స్ట్రైక్స్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ అని మన దేశం స్పందించింది. ఇండియా హాజ్ ఎ జీరో టాలరెన్స్ టు టెర్రరిజం. తీవ్రవాదాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము. తీవ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నప్పుడు ముందస్తుగా దాడులు చేయడం మేము అర్థం చేసుకోగలమంటూ పరోక్షంగా ఇరాన్ పాకిస్తాన్ పైన జరిపిన దాడుల్ని భారతదేశం సమర్థించింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇరాన్ పాకిస్తాన్ పైన మాత్రమే దాడులు చేయలే, ఇరాక్లో అలాగే సిరియాలో ఉన్న టార్గెట్స్ పైన కూడా అటాక్ చేసింది. అక్కడ టార్గెట్ల పైన ఇరాన్ చేసిన దాడుల్ని భారతదేశం ప్రస్తావించలేదు. కేవలం పాకిస్తాన్ పై జరిపిన దాడులను మాత్రమే పరోక్షంగా సమర్థించింది. కారణం ఏంటంటే మన ఫారిన్ పాలసీ పాకిస్తాన్ సెంట్రిక్ వ్యూతో ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనము భారతదేశం కూడా పాకిస్తాన్లోని బాలాకోట్కు వెళ్ళి అటాక్ చేశాం. ఎందుకంటే భారతదేశం పైన తీవ్రవాద దాడులు, పుల్వామాలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ పైన జరిగిన దాడి తర్వాత మన ఎయిర్ ఫోర్స్ పాకిస్తానీ టెరిటరీలోకి ప్రవేశించి బాలాకోట్లో టెర్రరిస్ట్ స్థావరాలపైన అటాక్ చేశాం. వాస్తవంగా సర్జికల్ స్ట్రైక్స్ ఏమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగాయి, అంటే మన దేశ భూభాగంగా మనం చెప్తున్న ప్రాంతంలో జరిగాయి. కానీ బాలాకోట్ స్ట్రైక్స్ రైట్ ఇన్సైడ్ పాకిస్తాన్ జరిగాయి. అందువల్ల మన దేశం కూడా పాకిస్తాన్ గడ్డపై నుంచి ఆపరేట్ అవుతున్న టెర్రరిస్ట్ స్థావరాలపైన ఆత్మరక్షణ కొరకు ముందస్తు అటాక్ జరిపాం. దాన్ని నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నాం మనం. ఇరాన్ కూడా మరి అదే జరిపింది కదా, అందుకే మనం ఇరాన్ను సమర్థించాం ఈ దాడుల విషయంలో. కానీ అదే సమయంలో సిరియా, ఇరాక్లపైన ఇరాన్ జరిపిన ఆ 2 దేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడులు జరిపామని ఇరాన్ పేర్కొంది. కానీ దాని విషయంలో మన దేశం స్పందించలేదు. సో అందువల్ల ఈ ఫారిన్ పాలసీ ఎలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చూడండి. అమెరికా మనకు మిత్రదేశమైన అమెరికా లైన్ మనం ఇక్కడ ఫాలో కాలేదు. అలాగే ఇరాన్ పాకిస్తాన్ పైన జరిపిన దాడులను సమర్థించాం, కానీ సిరియా, ఇరాక్లో ఉన్న స్థావరాలపైన జరిపిన దాడులపైన మనం మాట్లాడలేదు. వాస్తవంగా ఇరాన్ పాకిస్తాన్ పైన దాడులు జరిపే ఒకరోజు ముందు మన విదేశాంగ మంత్రి ఇరాన్లో పర్యటిస్తున్నారు. అయితే మనము ఈ అంశం గురించి కాదు, మన రెడ్ సీలో యెమెన్లో నుంచి ఆపరేట్ అవుతున్న హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపైన అటాక్ చేస్తున్నారు, ట్రేడ్ మర్కంటైల్ షిప్స్ పైన. అందులో ఇండియన్ షిప్స్ పైన కూడా అటాక్ జరిగాయి.
ఈ హూతీ తిరుగుబాటుదారులు ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తారు. అందువల్ల ఇరాన్ ద్వారా డిప్లొమసీని ఉపయోగించి ఇండియన్ షిప్స్ పైన టార్గెట్ కాకుండా ఉండేందుకు ప్రయత్నంలో భాగంగా భారతదేశం ఇరాన్కి వెళ్ళింది. కానీ అదే సమయంలో ఇరాన్ పాకిస్తాన్ల మధ్య టెన్షన్స్ పెరిగాయి. సో అంతకుముందేమో అమెరికా ఒత్తిడితో మనం ఇరాన్తో సంబంధాలు తగ్గించుకున్నాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇరాన్ ఒకప్పుడు భారతదేశం దిగుమతి చేసుకునే మొత్తం ముడి చమురులో 10% ఇరాన్ నుంచి ఉండేది. అమెరికా ఒత్తిడి మేరకు జీరోకి తెచ్చుకున్నాం. అలాగే చెబహర్ పోర్ట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉండే దాన్ని కూడా స్లో డౌన్ చేస్తాం. ఆ ప్లేస్లో చైనా ఎంటర్ అయింది. అంటే అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ ఉన్నప్పుడేమో మన అమెరికా వైపు ఉన్నాం. ఇరాన్కు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పనిచేసింది. కానీ అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ ఉన్నా పాకిస్తాన్ విషయానికి వచ్చేటప్పటికి మన ఇరాన్ను సమర్థించాం. మళ్ళీ అదే సమయంలో ఇరాన్ ఇతర ప్రాంతాలపైన జరిపిన దాడులపైన మౌనంగా ఉన్నాం. అందువల్ల ఇజ్రాయెల్ గాజా వార్లో ఇరాన్ గాజాలో హమాస్కు మద్దతుగా ఉంది. మనమేమో హమాస్కు మద్దతుగా లేము, ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నాం. అంటే ఒకే ఇష్యూ ఒకే రీజన్లో ఎన్ని రకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయనటానికి ఇది ఉదాహరణ. అందువల్ల ఫారిన్ పాలసీ ఒకటి ఐడియాలజీ డిక్టేట్ చేస్తుంది, 2 నేషనల్ ఇంట్రెస్ట్ డిక్టేట్ చేస్తుంది. అందువల్ల అమెరికాకు అనుకూలమైన విదేశాంగ విధానాన్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తోంది కనుక మోడీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలవంచి ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకుంది. అదే సమయంలో నేషనల్ ఇంట్రెస్ట్ డామినేట్ చేస్తుంది కనుక అమెరికా వ్యతిరేకించినా కూడా పాకిస్తాన్ పైన జరిగిన దాడుల విషయంలో ఇరాన్ సమర్థించాం. అలాగే ఐడియాలజికల్గా ఇజ్రాయెల్తో మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది కనుక ఇజ్రాయెల్ సమర్థించాం. అక్కడ పూర్తిగా పాలస్తీనా ప్రజల పక్షాన లేము. అఫ్కోర్స్ పాలస్తీనా హక్కులు కూడా ముఖ్యమని మనం పేర్కొన్నా కూడా బ్యాలెన్స్ మాత్రం ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంది. అంటే ఇరాన్కు వ్యతిరేకంగా ఉంది. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధం విషయంలో ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నాం. కారణం ఏంటంటే ప్రభుత్వ ఐడియాలజీ ఇజ్రాయెల్కి అనుకూలం కనుక. కానీ ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య జరుగుతున్న టెన్షన్లో మాత్రం మళ్ళీ ఇరాన్తో ఉన్నాం. అందువల్ల అటు ప్రభుత్వంలో ఉన్న వారి ఐడియాలజీ, ఇటు జాతీయ ప్రయోజనాలు రెండూ కూడా ఫారిన్ పాలసీ నిర్దేశిస్తాయనటానికి ఇరాన్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న పరస్పర ఘర్షణలపై భారత వైఖరి ఒక ఉదాహరణ.